మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మేయర్ వెంకటరెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జక్కా వెంకటరెడ్డి మేయర్ పదవి కోల్పోవలసి వచ్చింది. కొత్త మేయర్గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ కు 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ కు 5 మంది కార్పొరేటర్లు మాత్రమే మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇన్నాళ్లు క్యాంపులో ఉన్నారు. ఇవాళ ఉదయమే క్యాంపు నుంచి తిరిగి వచ్చారు. రైట్, పీర్జాదిగూడ మేయర్ పీఠానికి సంబంధించి బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, ఈ మేయర్ కు సంబంధించి ఫిర్యాదిగూడ మేయర్ కు సంబంధించి చాలా కాలంగా అవిశ్వాసము, అదే విధంగా చాలా మంది కాంగ్రెస్ లో చేరడం కారణంగా ఈ విధమైనటువంటి వచ్చాయి. గతంలో సమావేశం ఏర్పాటు చేస్తే కూడా కొద్దిమంది సమావేశానికి హాజరు కాకపోవడం ఇట్లాంటివి జరిగాయి. ఈ రోజు అవిశ్వాసం నెగ్గింది. ఫిర్యాదిగూడ మేయర్ గా ఉన్నటువంటి జక్కా వెంకటరెడ్డి తన పదవిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయన జక్కా వెంకటరెడ్డి నిన్న కోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు తనకు స్టే ఇవ్వాలి, ఈ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా అని చెప్పారు. కానీ కోర్టు వినలేదు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టడంతో జక్కా వెంకటరెడ్డి తన పదవిని కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులు అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను మేయర్ గా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి ఈ అంశానికి సంబంధించి చాలా కాలంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు సంబంధించి అదేవిధంగా మల్లారెడ్డి కూడా ఈ అంశంలో మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. మేయర్ పీఠం చేజారకుండా అన్ని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా కార్పొరేటర్లు జక్కా వెంకటరెడ్డి వర్గం నుంచి చాలా మంది కార్పొరేటర్లు వచ్చి కాంగ్రెస్ లో చేరడం కారణంగా తానైతే పదవిని కోల్పోవడం జరిగింది. బలరాం, అంటే రాముడు, మేయర్ పీఠం కాంగ్రెస్ చేతికి చిక్కింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎటువంటి జోష్ కనిపిస్తూ ఉంది? నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎస్ బలరాం, దీనికి సంబంధించి అనేక ప్రాంతాల్లో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లను కానీ చేజిక్కించుకుంటుంది. మెల్లమెల్లగా అప్పటి వరకు ఉండేటువంటి వాళ్ళందరిపైన అవిశ్వాసం పెడుతూ తమ వైపు వచ్చినటువంటి కార్పొరేటర్ల ద్వారా ఈ విధంగా ముందుకెళ్తున్నారు. దాంతో కాంగ్రెస్ కు మరొక కార్పొరేషన్ చేజిక్కిందని చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ఇటీవలే పూర్తి స్థాయిలో మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు చాలా మంది కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్ లో జాయిన్ కావడంతో జిహెచ్ఎంసీ కూడా తన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు పక్కనే ఉండేటువంటి ఫిర్జాదిగూడ కూడా కాంగ్రెస్ కు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే కొంత ఉత్సాహం కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో ఇటీవల ఉప్పల్ కానీ అదేవిధంగా బోడుప్పల్, మేడ్చల్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ గా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు అందరూ జాయిన్ కావడం అదేవిధంగా కార్పొరేషన్ పూర్తి స్థాయిలో చేతికి రావడంతో ఒకంత ఉత్సాహంగా కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఉత్సాహం నెలకొని ఉంది. ఆ త్వరలోనే అంటే జనవరి, ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మరోసారి పూర్తి స్థాయిలో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఇదొక ముందడుగుగా చెప్పొచ్చు. బలరాం, రాముడు, అంటే కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారు? మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించి ఎంతమంది ఉన్నారు? మొత్తం 21 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం జరిగింది. మేయర్ తో పాటు మిగతా 4 జక్కా వెంకటరెడ్డితో పాటు మిగతా 4 వీళ్లకు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం జరిగింది. దాంతో పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ గా మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోనుంది. జక్కా వెంకటరెడ్డి చాలా కాలం పాటు తనకు సంబంధించినటువంటి చాలా కాలం పాటు ఆయన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొద్ది రోజులుగా అంటే గతంలో కూడా జక్కా వెంకటరెడ్డి ఆరోపించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తమ కార్పొరేటర్లను తీసుకెళ్లడం కోసం అవసరమైనటువంటి ఇబ్బందులకు కూడా గురి చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను కూడా కూలగొట్టిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి కార్పొరేటర్ పరిధిలో ఉండేటువంటి ఇళ్లను కూడా కూల్చివేశారు, కొన్నింటిని అక్రమ నిర్మాణాలు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆయన ఎంబడి ఉన్నప్పటికీ చివరికి దశకు వచ్చే వరకు మాత్రం మొత్తంగా కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉండడం, కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది ఉండడం కారణంగా జక్కా వెంకటరెడ్డి తన పదవిని కోల్పోవడం జరిగింది. థ్యాంక్ యూ రాముడు.